అప్పుడు జీసస్ చెప్తాడు, మ్యాన్ షల్ నాట్ లీవ్ ఆన్ బ్రెడ్ అలోన్ బట్ ద వర్డ్ కమ్స్ ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్ అంటాడు. అంటే మనిషి కేవలం రొట్టె ద్వారానే జీవించాడు, దేవుని ముఖం ద్వారా వచ్చినటువంటి వాక్యంలోని శక్తి ద్వారా మనిషి బతుకుతాడు అని చెప్తాడు జీసస్. అంటే ఆయన సాధనలో ఉన్నటువంటి గొప్పతనం చూడండి. ఇంకొకటి చిన్నప్పటి ఇన్సిడెంట్, ఫస్ట్దేమో నా తండ్రి కార్యంలో నేను నిమగ్నమై ఉండాలి అని మీకు తెలియదా, నా గురించి ఎక్కడ వెతుకుతారు మీరు, నేను ఆ పనిలోనే ఉంటా కదా అని అంటాడు కదా. ఇంకొకసారి మీ మదర్ వెతుకుతుంది జీసస్ నిన్ను అని అంటారు ఫ్రెండ్స్ వచ్చి. అప్పుడు ఆయన చెప్తాడు, ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి, పరలోకం రాజ్యమందు ఉన్న వాడే నా నిజమైన తండ్రి అని చెప్తాడు ఆయన. అంటే వెరీ ఎర్లీ స్టేజ్లోనే ఆయన ఎందుకోసం వచ్చిండు, ఆయన ఏం చేయాలి అనే దానికి ట్యూన్ అయి ఉన్నాడు ఆయన. అంటే తర్వాత డిసేబుల్స్తో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఎన్నో అద్భుతమైన విషయాలు చెప్పేటప్పుడు ఆయన తర్వాత వాటన్నిటిని కూడా రికార్డ్ చేసుకున్నారు వీళ్ళు. మొట్టమొదట దేవుని యొక్క రాజ్యమును, ఆ యొక్క దివ్య ధర్మాన్ని తెలుసుకోండి, దాని గురించి వెతకండి, మిగతా అవన్నీ కూడా మీకు లభించును అని చెప్తాడు ఆయన. అంటే మనిషి ఫస్ట్ చేయాల్సింది అది. ఆయనకు ఎంత కాన్షియస్గా ఉన్నాడో చూడండి. అంటే హ్యూమన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత మాయ అనేది భ్రమింపజేస్తుంది, కానీ ఆయన అంత ఎర్లీ స్టేజ్లోనే అంత కాన్షియస్గా ఉన్నాడు ఆయన. ఈ మాట్లాడినప్పుడు ఆయన ఎక్కువ వయసు లేదు ఆయనకు. ఇవన్నీ కూడా అక్కడ ఇక్కడ దొరికేటే మాటలు, అన్ని విషయాలు నేను జీసస్ను చూసిన కోణం చెప్తే. ఇక్కడ నేను మాట్లాడినన్నీ ఆల్మోస్ట్ అందరూ ఎక్కడో ఒక చోట, ఇప్పుడు పాస్టర్స్ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతుంటారు, బైబిల్లో ఉంటాయి. నేను ఒక అన్వేషకుడిగా నేను ఏం చూసిన ఆయన లోపల అని అంటే, జీసస్ మెసెంజర్ ఆఫ్ గాడ్, మెస్సయ్య, లేదనంటే ఆయన బోధకుడు, ఆయన టీచర్ అనేది ఆయన మాట్లాడే మాటల ద్వారానే తెలుసుకోవచ్చు ఎవడైనా. ఆయన పుట్టినటువంటి కుటుంబము, ఆయన తల్లిదండ్రులు, ఆయన వంశము, లేదంటే ఆయన చేసేటువంటి పని, ఆయన ధరించినటువంటి దుస్తుల ఆధారంగా అంచనా వేస్తారు అక్కడ ఉన్నటువంటి యూదుల యొక్క ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది, వచ్చేటువంటి మెస్సయ్య, మెసెంజర్ ఆఫ్ గాడ్ రాజు కుటుంబంలో వస్తాడు, వచ్చి రోమన్లను ఓడించి రాజ్యస్థాపన చేస్తాడు అని వాళ్ళు బిలీవ్ చేస్తుంటారు. అందుకని వచ్చిన ఆయన ఎన్ని అద్భుతాలు చేస్తున్నా కానీ ఈయనను బిలీవ్ చేయరు వాళ్ళు.